అందరికీ నమస్తే అండి. తెలుగు సినీ రంగానికి ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఒక పెద్ద సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇంకో 4-5 రోజులు ఇదే పరిస్థితి తలెత్తితే ఖచ్చితంగా నిర్మాతలకు కోట్లలో నష్టం వస్తుంది. సినీ రంగం కొన్నాళ్ళ పాటు ఉబ్బితిబ్బిబ్బైపోద్ది. ఈ ఉక్కిరిబిక్కిరి అయిపోద్ది. ఈ ప్రభావం రాబోయే కొన్ని నెలల పాటు ఉంటుంది. సాధారణంగా సినీ రంగంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు గతంలో 1970s, 80s, 90s ఆ టైంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు పరిష్కరించేవాళ్ళు. ఆ తర్వాత రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు వాళ్ళు సినీ రంగంలో పెద్దరకం తీసుకొని పరిష్కరించారు. నిజానికి ఆ తర్వాత ఈ సినీ రంగంలో పెద్దరకం తీసుకొని పరిష్కరించాల్సింది చిరంజీవి గారికి ఆ అర్హత ఉంది, అనుభవం ఉంది. చిరంజీవి గారితో సహా సీనియర్ హీరోలుగా ఉన్న నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళకు కూడా అర్హత, అనుభవం ఉంది. కానీ చిరంజీవి గారిలో అదనంగా ఏముందంటే సఖ్యత, లౌక్యం, సమన్వయం, వీళ్ళ మీద కాస్త పెద్దరికం, ఇవన్నీ చిరంజీవి గారిలో ఉన్నాయి. నిజానికి చిరంజీవి గారిని పెట్టేస్తే, చిరంజీవి గారి మీద ఏదైనా సమస్య పెడితే ఆయన పరిష్కరించగలరనే నమ్మకం ఉంది. కానీ దాదాపుగా ఒక 20 ఏళ్ల కిందటే చిరంజీవి గారికి ఎక్కడ పెద్దరికం వచ్చేస్తుందేమోనని చెప్పి అప్పట్లో 2007లో జరిగిన సినీ రంగం వజ్రోత్సవాలు ఉన్నాయి కదా, అప్పుడు మోహన్ బాబు గారు అంటే మంచు ఫ్యామిలీ చిరంజీవి గారి మీద ఏడుపు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా రకరకాల సందర్భాల్లో మంచు ఫ్యామిలీ ఏ సందర్భం వచ్చినా సరే చిరంజీవి గారి మీద, మేఘా ఫ్యామిలీ మీద ఏడవడం మొదలు వస్తూ ఉన్నారనమాట. సో చిరంజీవి గారికి పెద్దరకం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. పోనీ ఎవరైనా పెద్దరకం తీసుకుంటారంటే ఎవరు కూడా తీసుకోలే. ఇప్పుడు ఇంత పెద్ద సమస్యకి దిక్కెవరు? దీన్ని పరిష్కరించేది ఎవరు? దీన్ని సమన్వయం చేసేది ఎవరు? నిన్న పొద్దున్నేమో ఈ సినీ నిర్మాతలు ఈ మొత్తం వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. నిన్న సాయంత్రమేమో బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కాసేపు చర్చించారు. ఆయన కూడా వీళ్ళకి చెప్పాల్సిన సూచనలు చేశారు. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. బాలకృష్ణ గారు కూడా వీళ్ళకి చేయాల్సిన సూచనలు చేశారు. ఎవరు పరిష్కరించాలి? ఇక్కడ ఏమంటారు నిర్మాతలే, ఈ సినీ కార్మికులేమో మాకు 30% వేతనాలు పెంచండి అంటారు. మాకు రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నారు కొంతమందికి, ఆ 1000 కాస్త 1300 చేయండి. రోజుకి 5000 ఇస్తున్నారు కొంతమందికి, 5000 కాస్త ఇంకాస్త 6500 చేయండి. అలా వాళ్ళు పెంచమని అడుగుతున్నారు. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ పనిని బట్టి 30% పెంచమంటున్నారు. నిర్మాతలేమో ఆల్రెడీ మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే మీకే ఎక్కువ ఇస్తున్నాము, సో మీకు ఇంకా పెంచేదేముంది, పెంచడానికి లేదు అంటున్నారు. అస్సలు పెంచమంటున్నారు. వీళ్ళేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువైనప్పటికీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి నెల మొత్తం పని ఉంటుంది, జీతం ఉంటుంది. కానీ మాకు నెలలో సగం రోజులే జీతం వస్తుంది. సో మాకు వాళ్ళకి కంపారిజన్ ఏంటి? పైగా మేము పడే కష్టం ఏంటి? సో 24 ఫ్రేమ్స్లో కూడా ఉన్న కార్మికులందరూ కూడా అదే మాట మీద ఉన్నారు. మీరు హీరోలకి 50 కోట్లు 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చే బదులు వాళ్ళకి అవసరమైతే కాస్త రెమ్యూనరేషన్ తగ్గించి మాకు పెంచండి అని వాళ్ళు అడుగుతున్నారు. లైట్స్ మెన్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, అసిస్టెంట్లు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ బాధ అది. వాళ్ళు అడగడంలో ఒక రకంగా న్యాయం ఉంది. ఎందుకంటే ఒక సినిమాకు 1000 మంది పనిచేస్తే ఆ 1000 మందిలో సుమారుగా 800 మంది అంటే 80% మంది కార్మికులే ఉంటారు. మిగిలిన 200 మంది మ్యూజిక్ డైరెక్టరో, లేకపోతే కొరియోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక ఇద్దరు, కొరియోగ్రాఫర్ దగ్గర ఒక ఇద్దరు, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఒక 200 మంది. అంటే యావరేజ్గా ఒక సినిమాకి 10 మంది పనిచేస్తే 8 మంది కార్మికులు ఉంటారు, 2 మాత్రమే పెద్దవాళ్ళు ఉంటారు. సో ఈ రేషియో ఉంటుందన్నమాట. మరి టాప్లో ఉన్నవాళ్ళు అంటే డైరెక్టరో లేదంటే టాప్ హీరోనో భారీగా రెమ్యూనరేషన్ తీసుకొని కార్మికులకు వచ్చేసరికి కోత విధిస్తుండేసరికి వీళ్ళకి కొడపమంట ఉంటుందిగా, కష్టం మాది డబ్బులు వాలి అని. నిజానికి సినిమా అంటే అందరూ కష్టపడాలి. 24 ఫ్రేమ్స్లో ఉన్న అందరూ కష్టపడాలి. నటులకే కష్టం ఉంటుంది, కెమెరామెన్లకు కష్టం ఉంటుంది, డాన్సర్లకు కష్టం ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఇది అంటే చిలికి గాలివానంగా మారింది సమస్య. ఒక వారం 5 రోజులైంది షూటింగ్లు ఆగిపోయి. ఆగస్టు 1వ తేదీ నుంచి అనుకుంటా షూటింగ్లు అయిపోయినాయి కదా, వారం రోజులు అవుతుంది సుమారుగా. ఇదే దెబ్బ ఇంకో 4-5 రోజులు కొనసాగితే ఆల్రెడీ ప్రొడ్యూసర్లు సొంత డబ్బులు పెట్టరు. సినిమాలు తీసినప్పుడు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఫైనాన్సియర్ దగ్గర అప్పులు తీసుకొచ్చే పెడతారు. వాళ్ళు వడ్డీలు కొట్టుకుంటూనే ఉండాలి. సినిమాలు యాజ్ పర్ షెడ్యూల్ షూటింగ్ జరగకపోతే చాలా లేట్ అయిపోద్ది, రిలీజ్ లేట్ అవుద్ది. రిలీజ్ ఎంత లేట్ అయితే ప్రొడ్యూసర్కి అంత నష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక 50, 100, 10, 20 అప్పు తీసుకొచ్చి పెడతారు ఫైనాన్షియర్ దగ్గర. చకచక ట్రాన్సాక్షన్స్ నడిపిస్తారు, చకచక రిలీజ్కి రెడీ చేస్తారు. అలా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రికవరీ చేసుకొని వాళ్ళకు 10 పైసలు మిగిలితే అది పక్కన పెట్టుకొని మిగిలినంతా కూడా అప్పులు తీరుస్తారు, వడ్డీలు కడతారు. సో ఇప్పుడు ఇది ఆగిపోవడం వలన ప్రొడ్యూసర్స్కి నష్టమే.
పోనీ వాళ్ళు నష్టపోతున్నారు కదా దిగుతున్నారంటే దిగట్లేదు. సో ఇటువంటి సందర్భాల్లోనే సినీ పెద్దలు లేని లోటు గుర్తొస్తుంది అనమాట. బాలకృష్ణ గారు ఏదో 4 మాట్లాడి చేతులు ఎత్తేశారు, చిరంజీవి గారు 4 సూచనలు ఇచ్చి చేతులు ఎత్తేశారు. ఇంకెవరు పరిష్కరిస్తారు? నిజానికి ఇటువంటిది పరిష్కరించాలంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి, సినిమాల్లో పనిచేసే 24 ఫ్రేమ్స్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క రంగం నుంచి 2-3 ప్రతినిధులు వచ్చి వాళ్ళందరూ కలిపి కూర్చొని ప్రభుత్వ పెద్దలను కలిస్తే బెటరు. చట్ట ప్రకారం ఏమైనా చట్టాలు ఉన్నాయా, కార్మికులకి ఎంత ఇవ్వాలనేది ఉన్నాయి. సో దాని ప్రకారం ఇచ్చుకుంటే బెటరు. దాని ప్రకారం ఇవ్వాలన్నా కార్మికులకి అందరికీ కూడా అందులో రిజిస్టర్ అయిన వాళ్ళకి సెపరేట్ చట్టాలు ఉంటాయి. ఇప్పుడు సినీ రంగంలోకి వెళ్ళాలంటే దానిలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ అసోసియేషన్లో వాళ్ళకి సెపరేట్గా కొన్ని ఉంటాయి రూల్స్. సో దాని ప్రకారం ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి 2-3 ప్రతినిధులు అక్కడ తెలంగాణ ప్రభుత్వ పెద్దలను అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను కలిసి అందరి తరపున ఒక కమిటీని ఏర్పాటు చేయించి తాత్కాలికంగా దీన్ని పరిష్కరించుకుంటే బెటర్ అనమాట. లేకపోతే మాత్రం తెలుగు సినీ రంగానికే దెబ్బ పడుతుంది. థ్యాంక్ యూ.